హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెల్లెడ్ రివ్యూస్. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఒక్క ముక్కలో మూవీ ఎలా ఉందో చెప్పాలంటే చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పుట్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ నోటిఫికేషన్స్. సో మూవీ స్టోరీ ఇస్ వెరీ సింపుల్. ట్రైలర్ లో చూపించినట్టే మూవీలో సూర్య ఏకేఏ సంజయ్ విశ్వనాథ్ ఒక పిస్టల్ షూటర్ అండ్ ఒలింపిక్స్ మెడల్ విన్నర్. అండ్ సూర్యకి మ్యారేజ్ మీద ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. అది ఎలాగో మూవీలో చూడాలి. సో అలా ఈయనకి ఒక కొడుకు పుడతాడు అండ్ చాలా చిన్న ఏజ్ లోనే ఆ కొడుక్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. సో ఈ టైంలో వాళ్ళ లైఫ్ లోకి మమితా బైజు క్యారెక్టర్ వస్తుంది. ఒక 42 years ఏజ్ ఉన్న సంజయ్ విశ్వనాథ్ తో మమితా బైజు 22 years ఏజ్ గర్ల్ క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అయింది, ఎలా లవ్ లో పడింది అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మూవీలో మెయిన్ ప్లాట్ సూర్య అండ్ మమితా బైజు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ అండ్ సూర్య కొడుకు గురించి కూడా ఉంటుంది. అండ్ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈస్ ద సూర్య. వన్ మ్యాన్ షో అంతే, వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు సూర్య ఈ మూవీలో. లైక్ సూర్యకు ఉన్న స్పెషాలిటీ అది. ఒక 20+ ఉన్న కుర్రాడ్లా సెట్ అయిపోతాడు అండ్ 40+ ఉన్న క్యారెక్టర్స్ కూడా ఈజీగా సూట్ అవుతాడు. అండ్ హీ ప్రూవ్డ్ అగైన్ దట్ ఇన్ దిస్ మూవీ. ఆ ఫ్యామిలీ డ్రామా అండ్ సన్ అండ్ మమితా బైజుతో ఉన్న ఎమోషనల్ సీన్స్ అన్నింటిలో 100% కాదు, హీ గేవ్ ఇస్ 200% ఫర్ దిస్ మూవీ. అండ్ సెకండ్ ఈస్ వెంకీ అట్లూరి. వాట్ ఎ రైటింగ్ మ్యాన్. మూవీ చూసే ముందు వెంకీ అట్లూరి సార్ అండ్ లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చాయి. ఈ మూవీ ఏమన్నా తేడా కొట్టింది అనుకున్నా, బట్ హీ ప్రూవ్డ్ హిస్ వర్త్ అగైన్. ఆ రైటింగ్, టేకింగ్, మెయిన్లీ ఆ స్క్రీన్ ప్లే అగైన్. ఒక టిపికల్ స్టైల్ స్క్రీన్ ప్లే ఉంది ఈ మూవీలో కూడా. అండ్ డైలాగ్స్ చాలా సింపుల్గా ఉన్నట్టుంటాయి, బట్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా మంది డైరెక్టర్స్ డ్రీల్ చేయగలరు. బట్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ డ్రామాని చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ప్రాపర్గా ల్యాండ్ చేయగలరు. అండ్ వెంకీ అట్లూరి సక్సెడెడ్ ఇన్ దట్. ఎమోషన్స్ అన్ని ప్రాపర్గా వర్కౌట్ అయ్యాయి అండ్ వీ కెన్ కనెక్ట్ టు దట్ ఎమోషన్స్. థర్డ్ ప్లస్ పాయింట్ ఈస్ మమితా బైజు. పిక్చర్ క్యూట్ ఉంది ఈ మూవీలో. లైక్ ఒక 100 expressions ఇచ్చింది మూవీ మొత్తం మీద, విచ్ ఆర్ వెరీ క్యూట్ ఆన్ ద స్క్రీన్. అండ్ తను కూడా ఇంటెన్స్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేసింది. అండ్ సూర్యతో పడ్డ సీన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉన్నాయి. అండ్ వన్ మోర్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ మూవీ ఇస్ రాధిక గారు. ఈమె క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్. లైక్ సూర్య గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యారెక్టర్ అవుద్ది. లైక్ సూర్య గారు సైడ్ ఇన్ ప్రమోషనల్ కంటెంట్, షీఈస్ గోల్డెన్ డస్ట్ ఇన్ ద మూవీ అంతా ఉంటారు. చాలా ఇంపార్టెంట్ రామ్ రోల్ కూడా. అండ్ అనదర్ ప్లస్ ఇస్ జీవి ప్రకాష్ మ్యూజిక్. జీవి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి అండ్ BGM లో ఆ ట్రెడిషనల్ మిక్స్ అవుట్ చేశారు. ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది థియేటర్లో అండ్ వినడానికి చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇట్స్ వెరీ క్లీన్, రిచ్. వెంకీ అట్లూరి మూవీస్ లాగానే చాలా రిచ్గా ఉంది స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా. సితారా వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనబడింది అంతే. అండ్ నెగిటివ్స్ అంతేం లేవు, జస్ట్ ఫ్యూ సీన్స్ ప్రాపర్గా సెట్ అవ్వలేదు అంతే. అండ్ స్టోరీ లైన్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. లైక్ చాలా చిన్న స్టోరీ లైన్, అంత పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమి ఉండవు. సో పెద్దగా నెగిటివ్స్ ఏం లేవు. సో మూవీ చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ